ఓకే. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలని, అందుకోసం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్లు 42% పెట్టి అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. కేంద్ర బడ్జెట్లో ఏటా బీసీల విద్యా ఉద్యోగాల అభివృద్ధికి 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. బీసీలకు జాతీయ స్థాయిలో బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మొత్తం 16 డిమాండ్ల మీద ఈరోజు పెద్ద ఎత్తున ఓబీసీ జాతీయ సెమినార్ను మన వరప్రసాద్ నాయకుడు, జాతీయ అధ్యక్షుడు వరప్రసాద్ నాయకత్వంలో అంబేద్కర్ ఆడిటోరియంలో ఆంధ్ర భవన్ లోపల పెద్ద ఎత్తున వందలాది మంది మధ్యలో సెమినార్ జరుగుతుంది. ఈ సెమినార్కు జాతీయ నాయకులైనటువంటి ఓబీసీ నాయకులు వి హనుమంతరావు గారు, వక్లాభరణం కృష్ణమోహన్ రావు గారు, మరియు నాగరాజు ఎంపీలు నాగరాజు గారు, ఇంకా అనేక మంది ఎంపీలు అందరూ వచ్చి మద్దతు ప్రకటించారు. వివిధ రంగాలకు చెందిన ప్రొఫెసర్లు, మేధావులు, అడ్వకేట్లు వచ్చి ఈ సదస్సులో వాళ్ళ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను వెల్లడించడం జరిగింది. దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయితే కూడా బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు రాలేదు. మోడీ గారి ఆధ్వర్యం లోపల ఈరోజు కులగణన చేపట్టిన తర్వాత చట్టసభలో రిజర్వేషన్లు కానీ, కేంద్రంలో మంత్రిత్వ శాఖ కానీ, అన్ని రంగాల్లో బీసీల వాటా బీసీలకు వస్తుందని దేశ ప్రజలందరూ ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తున్నారు. తప్పనిసరి ఈ కులాల ఆశయాలకు తగ్గట్టుగా ముందుకు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. బీసీల యొక్క ఉద్యమం తెలంగాణలో ఏ విధమైన ఉద్యమం వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ ఉద్యమం రావాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కోరుకున్నారు. తప్పనిసరి చంద్రబాబు గారు బీసీల పక్షపాతి, పార్టీ కూడా బీసీలకు అనుకూలమైన పార్టీ. తప్పనిసరి బీసీల పక్షాన చట్టసభల రిజర్వేషన్ల కోసం, లోకల్ బాడీ రిజర్వేషన్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు బీసీల పక్షాన పోరాడతారని, నిలబడతారని, న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. ఆ దిశగా బీసీ ఉద్యమానికి వారి పూర్తి మద్దతు లభించాలని కోరుకుంటున్నాం.